రాజ్యాంగ రచన అనంతరం రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగానికి సంబంధించిన చర్చను ముగిస్తూ అంబేద్కర్ కొన్ని పలుకులు పలికారనమాట. అవేంటంటే, భారత రాజ్యాంగం అనేది పరిపాలనా సూత్రాలు చట్టాలకు సంబంధించిన కేవలం ఒక బుక్కు కాదు, ఒక పుస్తకం కాదు, అది ఒక సజీవ పత్రం. ఆయన ఏమన్నారు, భారత రాజ్యాంగాన్ని ఒక సజీవ పత్రం, ఇట్స్ ఎ లివింగ్ డాక్యుమెంట్ అని పిలిచారనమాట. అసలు భారత రాజ్యాంగంలో లివింగ్, ఒక సజీవం అంటే ఏంటండి? ఒక మృత శరీరానికి, ఒక నిర్జీవమైన శరీరానికి ఒక సజీవం ఎప్పుడు వస్తుంది? ఆత్మను మన శరీరంలోకి చొప్పించినప్పుడు వస్తుంది. అంటే ఆయన సజీవ పత్రం ఏమన్నారంటే, ఒక సుదీర్ఘ అతి పురాతన నిరాటంక సజీవ సంస్కృతి, అది భారత సంస్కృతి. అంతటి లివింగ్ సివిలైజేషన్ అంటే ఒక సజీవ భారతదేశ సంస్కృతి యొక్క ఆత్మను తీసుకుని భారత రాజ్యాంగంలోకి చొప్పించడం జరిగింది. అందుకే అది సజీవ పత్రమైందండి. చూసారా, అంబేద్కర్ పలికిన పలుకుల్ని తర్వాత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు, మొట్టమొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నొక్కి ఒక్కాణించారు. దాన్ని కాపాడుకోండ్రా, అది భారతదేశాన్ని ముందుకు నడిపిస్తుంది అని భారత స్వతంత్ర సంగ్రామంలో త్యాగం చేసిన, మనకు తెలియని వేలాది లక్షలాది మంది అందరూ నాయకులు, వీళ్ళు పేర్లు కూడా సంబోధించలేం మనం. ఎన్ని పేర్లండి? ఓకే, అన్సంగ్ హీరోయిన్స్, అన్సంగ్ హీరోస్ కూడా ఉన్నారు. అంతటి త్యాగాల ఫలితమే రాజ్యాంగం. వాళ్ళ త్యాగాల ఫలితం, వాళ్ళ ఆశలు ఆశయాలు భారతదేశం వైపు ఎలా ఉండాలి, భారత సజీవ సంస్కృతిని అన్నిటినీ రంగరించి ఒక భారత భావజాలాన్ని భారత రాజ్యాంగంలోకి చొప్పించడం జరిగింది. ఆ రాజ్యాంగం కింద ఈరోజు మనం పనిచేస్తున్నాం. భారత రాజ్యాంగం అంటే ఏమిటండి? మనం అనిర్వచనీయమైన భావన, అనిర్వచనీయమైన తత్వం, అదే భారత తత్వం. అంతటి భారత తత్వాన్ని ఆకలింపు చేసుకుని దాంట్లో ఒక పత్రంలోకి చొప్పించి రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగంపై చర్చిస్తున్నాం మనం 75 సంవత్సరాల తర్వాత. ఆ చర్చ ఎలా జరిగిందండి భారత పార్లమెంట్లో? ఇట్స్ ఎ సాక్రెడ్ టెంపుల్ ఆఫ్ ది కంట్రీ. ఎలా జరిగింది? అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్, ఆ పిలుపే తప్పు. నేను విధి అది ఏమీ అనడం లేదు. పార్లమెంటులో కూర్చున్న ప్రతి ఎంపీ, ప్రతి నాయకుడు, ప్రతి రాజ్యాంగంలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు భారతదేశ జాతికి, భారతదేశ స్వతంత్రానికి, భారత సజీవ సంస్కృతిలో మహోన్నతమైన వ్యక్తులకి, ప్రస్తుత భారతీయులందరికీ క్షమాపణ వేడాలి. మొట్టమొదటిగా ఇప్పుడు ప్రస్తుత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళ చర్చ ఏ విధంగా వెళ్ళిందని కాదు, దానికి దారి తీసిందా, నువ్వు దాని కారకుడువా కాదా అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. అసలు భారత రాజ్యాంగ, భారత భావనకి ఆద్యుడైన ఆధునిక మనవు నవభారత నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం ఏదైనా ఒకటి అనుమానాస్పదంగా పలికిన భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టు, భారత పార్లమెంటును అవమానించినట్టు, భారత రాజ్యాంగ సజీవ సంస్కృతిని అవమానించినట్టు. సో దిస్ ఈజ్ ద టైమ్ టు రిట్రోస్పెక్షన్ అండి. ఏం రిట్రోస్పెక్ట్ చేస్తున్నాం? ఇది రాజ్యాంగానికి మనం ఇచ్చే గౌరవం ఏంటి? చర్చ ఎలా సాగాలి? భారత పార్లమెంటులో ఒక చర్చ ఎలా సాగాలండి? భారతదేశంలో కోట్లాది మిలియన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ వెయిటింగ్ చేస్తున్నారు, చూస్తున్నారు భారత పార్లమెంటులో చర్చ ఎలా జరుగుతుంది. అవే క్లాస్ రూమ్లు. ఏంటి మన భవిష్యత్ తరాలకు ఇచ్చేది? అసలు ఏం చేసిందండి ఈ రాజ్యాంగం? 75 సంవత్సరాలు అసలు చర్చ ఏం జరిగింది? ఒక భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. సింపుల్గా చెప్తారు దాన్ని ఒకే ఒక పదంలో, సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేటు. 75 సంవత్సరాల మనం ఏం సాధించాం? ఓకే, బ్రిటిష్ వాడు వెళ్ళే నాటికి ఒక ఇథియోపియా లాగా కడు బేదరిక దేశమైంది. బ్రిటిష్ వాడు వచ్చే నాటికి ప్రపంచ సంపదలో 25% ఉన్న దేశ సంపద బ్రిటిష్ వాడు వెళ్ళే నాటికి 3% మిగిలిపోయింది ప్రపంచంలో. కానీ కేవలం 75 సంవత్సరాలు, 1947 నుండి 2024 75 సంవత్సరాల్లో భారతదేశ పూర్వ వైభవానికి రూటేసేసుకుంది. 2047 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. సుమారు 20% సంపదతో పోటుకున్నదంతా వచ్చేస్తుంది. 100 సంవత్సరాలు అనుకుంటారు. సుదీర్ఘ భారత సంస్కృతి కాలంలో 100 సంవత్సరాలు అంటే ఏంటో తెలుసండి? ఒక కన్ను మూసి తెరిసినంత సమయం. అంతటి తక్కువ సమయంలో ఎలా సాధించేస్తున్న పూర్వవైభవం ప్రపంచంలో ఏ చరిత్రలోనూ ఉండదు. ఈ చరిత్ర చూసుకోండి మీరు, సంస్కృతి మీద అవగాహన ఉంటే. ఎలా వచ్చేస్తుందండి? భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన గైడెన్స్, దాని నీడలో బతుకుతున్నాం.
అంతటి రాజ్యాంగాన్ని ఇచ్చిన ఆయన్ని మీరు ఏం చూస్తారండి? ఒక దళిత నేతగా అవతరించి దళితులకి ఆయువు పట్టించిన దళిత నేతగా చూడకండి. ఈజ్ అ ఫస్ట్ ఇండియన్. రిమెంబర్, ఈజ్ అ ఫస్ట్ ఇండియన్. ఎప్పుడు? ఆయన కాలానికి సంబంధించింది కాదు, కాలాతీతుడు, ఒక కారణ జన్ముడు. రాజ్యాంగ రచన చూస్తే మీకు తెలుస్తుంది. 1947 పరకాయ ప్రవేశం చేయండి పార్లమెంట్లో ఉన్న వాళ్ళంతా. 1947 కాలానికి ఒకసారి కాలానికి వెనకాల ట్రావెల్ చేయండి. 47లో దేశ పరిస్థితి చూడండి, రక్తపాతం చూడండి, చరిత్ర లేనప్పుడు. అంతటి రక్తపాతం మధ్యలో న్యూఢిల్లీలో కూర్చుని షుగర్ వ్యాధితో తిండి ఏమీ లేకుండా రోజుకి 21 గంటల పాటు శ్రమిస్తూ రాజ్యాంగ భారత సజీవ ఆత్మను తీసుకొచ్చి రాజ్యాంగంలో చెప్పించాడు. సెక్యులర్ ప్రజాస్వామ్యం, ప్రపంచంలో ప్రజాస్వామ్యం, అన్ని గొప్పలు చెప్పకూడదు. అలాంటి వాళ్ళని ఆదరిస్తేనే భవిష్యత్ తరాలకి ఆదర్శం. భవిష్యత్తు తరాలకి ప్రతి భారతీయుడికి ఆదర్శమైన అటువంటి పురుషుల్ని, మహోన్నతమైన వ్యక్తుల్ని, ఓకే, అలాంటి వ్యక్తుల్ని మనం అగౌరవపరచడం ఏంటండి? మీరు చేసుకునే రాజకీయాలకి పావులుగా వాడతారా? సో అపోజిషన్ లీడర్ అండ్ ప్రైమ్ మినిస్టర్, ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ హోల్డింగ్ ది కాన్స్టిట్యూషనల్ పోస్ట్, షుడ్ అపాలజైజ్ ఫర్ ది కంట్రీ అన్కండిషనల్లీ. ఎటువంటి లేకుండా ముందు క్షమాపణ వేడాలి. దిస్ ఈజ్ ద టైమ్. ఎవ్రీ ఇండియన్ హ్యాస్ బిన్ హట్ అవుతున్నారు. భారతదేశంలో ప్రతి వాళ్ళు హట్ అయ్యారు ఈ చర్చలు చూస్తే. సో ఇమ్మీడియట్గా భారత జాతికి, భారత స్వతంత్ర సంగ్రామంలో త్యాగం చేసిన వాళ్ళకి, సజీవ సంస్కృతికి మనం క్షమాపణ చెప్పవలసిన అవసరం వచ్చిందండి. ఇది క్షమాపణ చెప్పవలసిన సమయం. ఎస్పెషల్లీ భారత ప్రభుత్వంలో కాన్స్టిట్యూషనల్ పోస్టులు హోల్డ్ చేసిన వాళ్ళు ఇమ్మీడియట్గా అన్కండిషనల్లీ దే షుడ్ అపాలజైజ్ ఫర్ ది నేషన్. దిస్ ఈజ్ ద ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్. అప్పుడే మనం భారత రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు అవుతాం. భవిష్యత్తు తరానికి పునాది అవ్వగలుగుతాం. I hope that everybody will apologize for the nation, especially Dr. B.R. Ambedkar.